ఓకే సార్. అదే ఇలా. ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు తీ. డబుల్ ఓకే సార్. ఫోటోగ్రాఫర్ రే ఆర్టిస్ట్ల ఫోటోలు తీయకుండా నీ ఫోటోలు నువ్వేం తీసుకుంటున్నారా? ఇదిగో నేను అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చా? హీరో అవుదామని వచ్చాను. ఇప్పుడు చెప్పు. హీరో అవుదామని స్టిల్స్ తీయించుకొని నా పిసిల్కి పంచాను. హీరో అవ్వలేకపోయాను, స్టిల్ కెమెరామన్ అయ్యాను. ఇప్పుడు ఏం తీసుకుంటున్నారా? హీరో ఎటు అవ్వలేకపోయాను, కనీసం ప్రకాశ్ రోజులాగా క్యారెక్టర్ అయినా అవ్వలేకపోతానని ఇప్పుడు తీయించుకుంటున్నాను. ఇండస్ట్రీ ట్రై చేసావు గానీ ఆర్టిస్టులకి లుక్కులు చెప్పకాలి, కన్ఫ్యూజ్ చచ్చిపోతారు. డోంట్ అండర్స్టిమేట్ మీ. కోపం కూడా వస్తుందా? అది మనుషులకి వచ్చేది. హలో హలో లుక్ ఇటు. అయినా సరే పదండి. ఒకడు పని చూసుక. మైత్రి, మనం షూట్ చేసిందంతా ఎడిట్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఓ, నాకెప్పుడు చూపిస్తున్నా? మొత్తం పూర్తయ్యాక చూపిస్తాను. ఓకే, రేపెక్కడ మన షూటింగ్? ఇక్కడే. ఓ యా. ఓకే. రాంబాబు, రే నువ్వు డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, ఒక నిమిషం సార్. రేపు లొకేషన్ చెప్పేశాను సార్. ఎక్కడ చెప్పావురా? దుర్గమ్మ చెరువు సార్. నీ బొంద, రేపు షూటింగ్ ఇక్కడే. రే క్యాన్సిల్, షూటింగ్ మైత్రి, క్యాన్సిల్ కదా, వద్దన్నా? లొకేషన్ క్యాన్సిల్. బాయ్. బ్యాకప్. రే వల్లే కొంచెం లెఫ్ట్ జరుపు. తీరా. అదే వెరీ గుడ్. ఓయ్, డోంట్ డిస్టర్బ్ మీ. హలో. అయ్య బాబాయ్, గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నావు? క్రియేటివిటీ సార్. వెళ్ళు. ఓకే సార్. శ్రీనివాస్, సార్ ఏంటిది? ఇదంతా నువ్వు చేసిందేనా? ఇదంతా నాకు తెలియదు సార్. మన కాన్సెప్ట్ లో లేదు కదయా, సొంత తెలివి వాడద్దని చెప్పానా? క్లీన్ చేయించు. సరే సార్, ఇప్పుడే చేయిస్తాను. తీయించు. ఇది షార్ట్ లో బానే ఉంటది కదా దీపు. మన కాన్సెప్ట్ లో లేదు. ఏంటిది దీపు? ఇదా? నథింగ్. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు. పద. హలో, ఎడిట్ చేస్తున్నారా? ఓకే బాయ్. ఏమై ఉంటుంది? ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఎవరు లేరులే.
వెయిటింగ్ ఇక్కడ. సార్ వాటర్ సార్. ఆ, ఏ, నువ్వు చెయ్యకు. అరే మూతలు తిప్పి మినరల్ అని చెప్పకరా విజయ్. జనరలా మినరలా నేను చెప్తా. జనరల్. సార్ కాఫీ నేను ఎప్పుడైనా కాఫీలు తాగినా? తాగలేదు. నేను ఎప్పుడైనా కాఫీలు తాగినా? లేదు సార్. అవుట్. చూడాలి పంపించు. సరే సార్. నీదేంట్రా? సార్ ఈ బిల్లులు కొంచెం పెండింగ్. ఎవరిది బిల్లు? హీరోయిన్ సార్. హీరోయిన్ 2 యాపిల్స్, 2 బత్తాయిలు, 2 కొబ్బరి బొండాలు. అవును సార్. 25, 30, 2400 ఏంట్రా? సారీ సార్, సున్నా ఎక్కువ పడింది. సున్నా ఎక్కువ పడితే అరే ఒక్క సున్నా ఎక్కువ పడ్డా ప్రొడ్యూసర్ సున్నా అయిపోతాడు రా. 240 రూపాయలు రా. ప్రొడ్యూసర్లు బతకనివ్వండి రా. ప్రొడ్యూసర్ బతికితే సినిమా బతుకు. సినిమా బతికితే 100 మందికి అన్నం దొరుకుద్దిరా. దీని సంగతి తర్వాత చూస్తా. సున్నా సంగతి తర్వాత చెప్తా. గో. అలాగే ఫస్ట్ సార్. బీజం ఆల్మోస్ట్ అయిపోయింది. సెకండ్ బీజం లో 4 షార్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అంతే కదా? అంతే సార్. సరే ఒక పని చేయి, సార్. బ్యాలెన్స్ షార్ట్స్ అని ఒక సెపరేట్ పేపర్ మీద రాసి నా దగ్గర తీసారు. అలాగే సార్. ఓకే తొందర ఇప్పుడే రాసిస్తాను సార్. హాయ్. హాయ్ దీపు, రాత్రి నా రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది. వచ్చి చూస్తే ఎవరూ లేరు. అది నా ఇమాజినేషనా లేక ఎవరైనా వచ్చారా అర్థం కావట్లేదు. బట్ చాలా భయం వేసింది. ఏ భయం ఎందుకు, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. డెఫినెట్ గా ఏదో ఇమాజిన్ చేసుకుని ఉంటాం. ఏమో కన్ఫ్యూజన్ గా ఉంది. ఏ వర్క్ మూడ్ లోకి వచ్చాయి, ఒక రిహార్సల్ చూసుకో, షూట్ చేద్దాం. ఓకే. అలా కాదు, ఇలా ఇదిగో ఇలా. రే ఈ బిల్డింగ్ లో బిల్డింగ్ లో సర్లే తర్వాత మాట్లాడుకుందాం. షార్ట్ రెడీయా? రెడీ. మైత్రి రెడీయా? రెడీ దీపు. యా టేక్ రా. హలో హలో దీపక్. ఏ రాంబాబు ఫోన్ చేసి దీపక్ అంటా వెళ్ళాలి. బా ఎవడు ఫోన్ చేసినా నువ్వు తగులుతావేంట్రా? సార్ మూర్తి గారు బాగున్నారా సార్? సర్లే అక్కడ షూటింగ్ బాగా జరుగుతుందా? బ్రహ్మానందం సార్. మీ ప్రొడక్షన్ బాగా జరగకపోవడం సార్. ఎవరన్నా పోయారా? పోయారు సార్. పోయారా? ఎవరు? మీరే. నేను పోవటం ఏంట్రా? నీకేమన్నా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా? షూటింగ్ వచ్చి పోయారు కదా సార్. ఓకే సార్. ఓ పోవటం అంటే అదే. ఒరేయ్ నేను బతికుండగా నీకు ఫోన్ చేయండిరా. పెట్టే ఫోన్ పెట్టే. యూస్లెస్. అరే 2 సోడాలు ఉన్నాడా? అరే 2 సోడాలు ఇచ్చేయండి రా. అమ్మయ్యా ఇవాళ వరకు ఎవ్వరూ పోలేదు. ఫస్ట్ పల్లవి సెకండ్ పల్లవి అయిపోయింది. ఓకే. ఫస్ట్ చరణం సెకండ్ చరణం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చంద్ర. ఓకే ఓకే. ఏంటి? ఒకసారి ఏదరా? ఏంటి చెప్పు. అదే నా విషయం ఏం చేసావు? నువ్వేంట్రా జిడ్డులా తగులుకున్నావు? చీ కొడుతున్నా సిగ్గు లేకుండా. నీ దగ్గర సిగ్గెందుకు సంజయ్? నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం ఉన్న చోట సిగ్గుకి భయానికి చోటు లేదు. డైలాగులు బానే చెప్తున్నావే. ఇవి డైలాగులు కాదు సంజయ్, నా మనసు నుంచి వచ్చిన మాటలు చెప్తున్నాను. ఆ రోజు నువ్వు నన్ను భయపెట్టావు, అయినా సరే నువ్వంటే నేను ఇష్టపడుతున్నాను. నీకోసం నా ప్రాణాలే నేస్తాను. నన్ను నమ్ము సంజయ్. కమెడియన్ గా కనిపిస్తున్నాను కానీ కమిట్మెంట్ మాట చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. సరే అయితే రేపు సాయంత్రం ఎదురు పదుల దగ్గరికి రా. నా మనసులో మాట చెప్తాను. థ్యాంక్ యూ. సార్ రే దీపక్ ఫోన్ చేయి. సార్ రింగ్ అవుతుంది సార్. రింగ్ అవటమే కాదు అవతల వాయిస్ కూడా వస్తుంది. ఫోన్ ఎత్తి నాకు ఇవ్వు. హలో సారీ. హలో రాంబాబు గారు, నేను జీనేష్ మూర్తి గారు పిఏ. ఇటే మొత్తం నీ చరిత్ర అంతా చెప్తావు వాడికి. ఊరికేనే. అమ్మాయి ఏరా రాంబాబు బాగున్నా? బ్రహ్మాండంగా ఉన్నాను సార్. షూటింగ్ ఎలా జరుగుతుంది? ఫుల్ బాటిల్ లైమ్ విత్ సోడా అంత సూపర్. ఓరి నీ పోలికలు పొరిమీరు దాట. ఎంతసేపటికి మందు గొడవనేట్రా? ఏయ్ డోంట్ ఇన్సల్ట్ మీ అండ్ డోంట్ ఇన్సల్ట్ డ్రింకర్స్ ఆల్సో. వి ఆర్ టాక్స్ పేయర్స్. స్టేట్ గవర్నమెంట్ కి బోర్డు అంతా ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఈ హాస్పిటల్స్ రోడ్లు అన్ని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. దిస్ ఈస్ MTS 4. 1 paisa 2 seconds free. Full talk time and more offers. Use MTS 4 man. You empty. అబ్బే వీడి నోట్లు నోరు పెట్టకూడదు, దరిద్రం. ఓకే రాంబాబు నేను ఉంటాను. అంటే అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందో కనుక్కుందామని ఫోన్ చేశా. ఉంటాను. అమ్మా అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఎలా ఉందో ఏంటో నేను టెన్షన్ పడుతుంటే వీడు మందు గొడవ వీడును చెప్తా. ఏంట్రా తొంగి చూస్తున్నావు? తీసుకో.